రైట్ మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సభలు రెండవ రోజు కొనసాగుతున్నాయి. ఇక 4 పథకాలకు దరఖాస్తుల స్వీకరణ, లబ్ధిదారుల ఎంపికను చేయబోతున్నారు. ఇక రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలకు దరఖాస్తులు స్వీకరించి గ్రామ సభల్లోనే లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. ఈ నెల 24 వరకు ఇవి కొనసాగనున్నాయి. ఇక గ్రామ సభల్లో ప్రభుత్వ సంకల్పం, పథకాల వివరాలు ప్రజలకు తెలియజేసి అభిప్రాయాలు సైతం సేకరిస్తున్నారు అధికారులు.
రైట్. ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సభలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ఇక 4 పథకాలకు దరఖాస్తుల స్వీకరణ, లబ్ధిదారుల ఎంపికను చేపడుతున్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించి గ్రామ సభల్లోనే లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సో రాంబాబు, చెప్పండి, నెల 24 వరకు కొనసాగబోతున్నాయి. కొన్ని టెక్నికల్గా ప్రాబ్లమ్స్ రావడంతో అధికారులపై కొంతమంది ప్రజలకు కూడా అక్కడ ఎందుకు రాలేదని అడుగుతున్నట్లు మనకి సమాచారం అంతుంది. దీనికి సంబంధించి పూర్తిగా అధికారులు ఏమైనా ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నారా, సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు? రెండో రోజు ఎలా కొనసాగుతుంది, పూర్తి అప్డేట్స్ ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి ఈ 4 పథకాలకు సంబంధించినటువంటి అంశంలో ఇటు ప్రభుత్వం అయితే 26వ తారీఖు నుండి ఈ యొక్క 4 పథకాలను ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, రేషన్ కార్డులు, ఈ పథకాలను ఇందిరమ్మ ఇళ్లను కూడా ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నటువంటి నేపథ్యంలో కొన్ని అభ్యంతరాలు కూడా ఏర్పడుతున్నాయి. గ్రామ సభలలో అనేక మంది కూడా ప్రశ్నించేటువంటి పరిస్థితి ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి ముఖ్యంగా ఏర్పడ్డది. రేషన్ కార్డులకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే అధికారులను ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఇప్పటికే నిన్న వీడియో కాన్ఫరెన్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా డిప్యూటీ సీఎం, అదేవిధంగా మంత్రులు పొంగులేటి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ తదితర మంత్రులందరూ కూడా ఈ యొక్క వీడియో కాన్ఫరెన్స్, సీతక్క కూడా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. సిఎస్ శాంతి కుమార్ కూడా ఈ యొక్క వీడియో కాన్ఫరెన్స్ లో హాజరవడమే కాకుండా కలెక్టర్లతోటి ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అటు ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించినటువంటి అంశంలో అటు ప్రభుత్వ ప్రతిష్టను దిగదార్చేటువంటి ఒక ప్రక్రియ జరిగిందని చెప్పేసి ప్రభుత్వం భావిస్తా ఉన్నది. ఈ యొక్క కుట్రకోణానికి ఎవరు ఈ యొక్క ఉత్తమించారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇటు అధికారులను కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉన్నది. రేషన్ కార్డులకు సంబంధించినటువంటి ఇటు ప్రజాపాలన దరఖాస్తులు తీసుకోవడం జరిగింది. అంతకంటే ముందుగానే ఇటు గత ప్రభుత్వంలో కూడా రేషన్ కార్డులకు దరఖాస్తులు తీసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. సమగ్ర కులగణ సర్వే ద్వారా ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించినటువంటి ఈ యొక్క వెరిఫికేషన్ కూడా జరిగింది. ఈ నేపథ్యంలో సుమారుగా 30 లక్షల వరకు రేషన్ కార్డుల దరఖాస్తులు వచ్చినటువంటి నేపథ్యంలో ఈ రేషన్ కార్డులకు సంబంధించినటువంటి జాబితాను ముందుగానే ఈ కలెక్టరేట్లకు చేరవేసింది ఎవరు, కలెక్టరేట్ల నుండి ఎంపీడీఓలకు అదేవిధంగా గ్రామ సభలకు ఏ విధంగా వెళ్ళాయని చెప్పేసి ఇక ప్రభుత్వం కనీసం సివిల్ సప్లై సంబంధించినటువంటి ఆ మంత్రిత్వ శాఖకైన సమాచారం ఉందా లేదా అనేటువంటి ఒక అనుమానాలు రేకెత్తించే విధంగా ఈ జాబితా ఉండడంతో ఇటు ప్రభుత్వం కూడా దీనికి సంబంధించినటువంటి దిద్దుబాటు చర్యలు చేపట్టేటువంటి ఒక ప్రక్రియ చేపట్టింది. దీనిపైన అధికారుల పైన సీరియస్ కావడం జరిగింది. అసలు ఈ జాబితా ఎక్కడిది, ఎవరు రూపొందించారు, ఇటు ప్రజాపాలన దరఖాస్తులకు అసలు పరిగణలోకి తీసుకున్నారా, ఏ విధంగా ఈ యొక్క జాబితాలను గ్రామ సభలలో ప్రచురిస్తా ఉన్నారని చెప్పేసి కూడా ప్రభుత్వం సీరియస్ కావడం జరిగింది. నిన్న జరిగినటువంటి ఈ యొక్క వీడియో కాన్ఫరెన్స్ కూడా కలెక్టర్లను కూడా ఇటు మంత్రులు ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉన్నది. సివిల్ సప్లై శాఖకు సంబంధించినటువంటి ఈ యొక్క రేషన్ కార్డులకు జాబితా ఏ అధికారి ఈ యొక్క కలెక్టరేట్లకు పంపించారనే దానిపైన ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతా ఉంది. ప్రభుత్వం యొక్క ప్రతిష్టను ఒక భంగం కలిగించేటువంటి ఏమైనా కుట్ర జరుగుతుందన్నటువంటి ఒక చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి దాపురించింది. ఎందుకంటే గ్రామాలలో రేషన్ కార్డులకు సంబంధించినటువంటి అంశంలో ఇటు ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళ పేర్లు లేకుండా కలెక్టరేట్ల నుంచి వచ్చినటువంటి జాబితాలో మాత్రమే ఒక జాబితాను అక్కడ ప్రకటించడంతో దాంతో అక్కడ వాళ్ళ పేర్లు లేకపోవడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగడమే కాకుండా ఆ యొక్క దరఖాస్తులతో పాటుగా ప్రజాపాలనకు సంబంధించినటువంటి లిస్టులను కూడా ఇప్పుడు బహిర్గతం చేసి అక్కడ గ్రామ సభలలో పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. బట్టి కూడా చెప్తున్నటువంటి నేపథ్యం ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ పొంగులేటి చెప్పినటువంటి పరిస్థితి ఏంటంటే ఈ యొక్క వీటినే పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. కేవలం అవి జాబితాను నిన్న చెప్పినటువంటి జాబితా ఇటు ప్రజాపాలన దరఖాస్తులతో కూడా కలిపి వీటన్నిటిని కూడా కేవలం అక్కడ ఉన్నటువంటి జాబితాను చెప్పడం జరిగింది. కొత్తగా ఎవరికైతే దరఖాస్తు రాలేదో దానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ దరఖాస్తు చేసుకోవచ్చు అని కూడా చెప్తా ఉన్నారు. దరఖాస్తు చేసుకోవడానికి 14 కాలాలతో కూడినటువంటి మళ్ళీ ఈ యొక్క దరఖాస్తు కొత్త ఫామ్ ను కూడా ప్రజలకు అందిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అంటే దీంతో ఇప్పుడు ప్రజలకు కూడా అనేక అనుమానాలు వస్తున్నాయి. ఈ జాబితా ద్వారానైనా, ఎందుకంటే ఇప్పుడే ప్రకటించినటువంటి జాబితాలో తమ పేరు లేదు, ప్రజాపాలనలో ఆల్రెడీ దరఖాస్తు చేసుకున్నాం, అయినా కానీ మనకు రేషన్ కార్డు రాలేదంటే మళ్ళీ దరఖాస్తు చేసుకుంటే కూడా ఈ రేషన్ కార్డు వస్తుందా లేదా, ఇప్పటికే కలెక్టరేట్ నుంచి వచ్చినటువంటి జాబితాలు ప్రకటించినటువంటి నేపథ్యంలో అవేమో
దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని మంత్రులు చెబుతున్నా గానీ ఇటు అధికారులు మాత్రం ఇవే అని చెప్పి గ్రామ సభల్లో చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ రేషన్ కార్డులకు సంబంధించినటువంటి అంశం పైన అనేక అనుమానాలు ఉన్నాయి. ఈ అనుమానాల నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందుతా ఉన్నారు, ఆందోళనలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ మొత్తం వ్యవహారానికి కారణం ఎవరని చెప్పేసి ప్రభుత్వం దీనిపైన ఇటు అధికారులను ప్రశ్నించినటువంటి పరిస్థితి. దీనికి గల కారణాలు మొత్తం కూడా తెలియజేయాలని చెప్పి కూడా చెప్పినటువంటి పరిస్థితి. నిన్నటి వరకు అయితే గ్రామ సభలు మొత్తం కూడా 12,769 గ్రామ పంచాయతీలలో సుమారుగా అంటే 4,098 గ్రామ పంచాయతీలలో ఈ యొక్క గ్రామ సభలు జరిగినాయి. ఈ గ్రామ సభలలో కూడా అనేక చోట్ల కూడా ముఖ్యంగా 4 పథకాలకు సంబంధించి రైతు భరోసాకు సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వం ఒక క్లారిటీ ఇచ్చింది. రైతు భరోసాకు సంబంధించినటువంటి 12,000కు సంబంధించి ఈ 26వ తారీఖు నుండి యొక్క రైతు భరోసా పథకాన్ని కూడా అమలు చేస్తూనే దీనికి సంబంధించిన నిధులను విడుదల చేసేందుకు ఇప్పటికే వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి ఈ యొక్క భూమి ఎవరికైతే ఇటు రియల్ ఎస్టేట్ వాళ్ళు కానీ, లేకపోతే ఫామ్ హౌస్లు కానీ, అదేవిధంగా నాలాల కబ్జా కానీ, లేకపోతే వ్యాపారస్తులు కానీ, లేకపోతే సినిమా ట్యాక్స్లకు అట్లాంటి వాటి కూడా గతంలో గత ప్రభుత్వంలో వచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి వీటన్నిటిని కూడా తీసివేసి అంటే డిలీట్ చేసి వీళ్ళందరినీ కూడా అనర్హులుగా ప్రకటించి మిగతా వాళ్ళకి అసలైనటువంటి వ్యవసాయ ఆమోదయోగ్యమైనటువంటి భూమి ఏదైతే ఉందో వాళ్ళందరికీ రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చెప్పింది. కాబట్టి ఎవరు కూడా రైతు భరోసా పట్ల ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని ఒక క్లారిటీ ఇచ్చింది. ఆ రకంగా కూడా క్షేత్రస్థాయిలో ఫీల్డ్ సర్వే కూడా చేయడం జరిగింది. మరొకవైపు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే ఈ యొక్క 2023-24 సంవత్సరానికి సంబంధించి కనీసం 20 రోజులు పని దినాలు ఏదైతే గ్రామీణ ఉపాధి హామీ కార్డు నుండి పనిచేసినటువంటి వాళ్ళను గుర్తించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావించింది. దీనికి సంబంధించి 40 లక్షలకు పైగా దీనికి ఇప్పటికే దరఖాస్తులు వచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. మరొకవైపు ఇది రేషన్ కార్డులకు సంబంధించిందే పెద్ద గందరగోళం ఉంది. కాబట్టి కొత్తగా ఇప్పటికే రాష్ట్రంలో 89,96,000 రేషన్ కార్డులు ఉన్నాయి. దాంతో పాటుగా కొత్తగా రేషన్ కార్డులు 30 లక్షల వరకు చేసుకున్నారు. కాబట్టి 6 లక్షలకు పైగా 6,68,000 పైగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. కాబట్టి ఈ వచ్చే నెల నుంచి సన్న బియ్యం ఇవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి వ్యక్తికి 6 కేజీల చొప్పున సన్న బియ్యం ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఈ కొత్త గందరగోళానికి సంబంధించినటువంటి దానిపైన ప్రభుత్వం ఇప్పుడు దిద్దుబాటు చర్యలకు దిగినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం కొంతమంది అధికారుల పైన వేటు వేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఈ గందరగోళానికి కారణమైనటువంటి అధికారుల పైన చర్యలు తీసుకున్నటువంటి ప్రక్రియ కూడా చేపడుతున్నట్టు తెలుస్తా ఉంది. ఇక ఇందిరమ్మ ఇళ్ల విషయానికి సంబంధించినటువంటి దానిపైన ఎవరికైతే స్థలం ఉండి ఇల్లు లేదో వాళ్ళందరూ కూడా ఇల్లు ఇస్తామని చెప్పింది. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇల్లు చొప్పున ఇప్పటికే ఇచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి రెండవ దఫ ఇల్లు లేకుండా అంటే స్థలం లేకుండా ఇల్లు లేని వ్యక్తులకు ఇచ్చేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క ఇందిరమ్మ ఇల్లు కానీ, రైతు భరోసా కానీ, అదేవిధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కానీ రేషన్ కార్డులకు సంబంధించి 26వ తారీఖు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ పథకాలను అమలు చేయాలని చెప్పేసి ప్రారంభించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇటు ప్రతిపక్షాలకు కూడా ఈ యొక్క రేషన్ కార్డులు అస్త్రంగా మారినటువంటి పరిస్థితి. కాబట్టి దీనిపైన ఈ రోజు సాయంత్రం కూడా 8 గంటలకు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతోటి జూమ్ మీటింగ్ కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిర్వహించేటువంటి అవకాశం ఉంది. దీనిపైన ఎక్కడికక్కడ గ్రామ సభలకు వెళ్ళడమే కాకుండా ప్రజలకు ఎక్కడైతే సమస్య వచ్చిందో, ఎవరైతే ఆందోళన చెందుతా ఉన్నారో ఆందోళన చెందుతున్నటువంటి వాళ్ళందరినీ కూడా దరఖాస్తులు తీసుకోవడమే కాకుండా వాళ్ళకు సర్ది చెప్పడమే కాకుండా ఆ సమస్యను పరిష్కారం చేసే విధంగా ప్రభుత్వం ఇటు అధికారులను, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలను, ప్రజాప్రతినిధులను, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వాళ్ళకి సంబంధించినటువంటి ఇటు పార్టీ నేతలను, అదేవిధంగా అధికారులను, అక్కడ ఉన్నటువంటి స్పెషల్ ఆఫీసర్లను కూడా దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క గందరగోళానికి సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వం సీరియస్ గా ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరికీ ఆదేశాలు ఉదయమే వెళ్ళడం జరిగింది. కాబట్టి ఎక్కడ కూడా ఈ రేషన్ కార్డులకు సంబంధించినటువంటి అంశంలో ఇది నిరంతర ప్రక్రియ. కాబట్టి రేషన్ కార్డులు ప్రతి ఒక్కరికి వస్తాయి, అర్హులైనటువంటి వాళ్ళకి ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. కాబట్టి ఈ గందరగోళానికి తెరదించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తున్నది. మొత్తానికైతే ఈ యొక్క రాష్ట్ర ప్రతిష్టను అంటే ప్రభుత్వం యొక్క ప్రతిష్టను దిగజార్చేటువంటి ఒక ప్రయత్నం ఎక్కడో జరిగిందని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి దానిపైన ప్రభుత్వం అయితే ఆరా తీస్తున్నట్టు తెలుస్తా ఉన్నది. రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాంబాబు.